Hello everyone, welcome to T1 Academy. My name is Vinay Kumar. I'm Arithmetic Reasoning Pure Maths faculty. So let's see the concept 6. So that is when the speed increases or decreases, or when the speed more or less. Right? So as we know that as the speed increases, the time reduces. Okay, so as the speed reduces, the time increases. So what it will indicate? It will indicate inversely relation between time and speed. Okay, inversely relation between time and speed. Right. So let's see how these questions will be based on this concept 6. Right. So ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. A car travels some distance at some speed. Right. If it increases its speed by 20 km per hour, so it will reaches the destination 10 minutes less or 1 hour less. Again, if the speed is reduced by 10 km per hour, so it takes 4 hours more time to reach the destination. 4 hours more time to reach the destination. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు మా చూడండి, ఫస్ట్ ఒక స్పీడ్ ఒక సమ్ డిస్టెన్స్ ఏ కార్ అంట సమ్ డిస్టెన్స్ పోతుందట సమ్ స్పీడ్తోని. రైట్. సో ఇఫ్ ఇట్ ఈస్ మూవ్స్ విత్ 20 km per hour more, it takes 1 hour less. If it is moves with 10 km per hour less, then it goes to 4 hours more. Okay, then find speed and distance అంటాడు. ఓకే, యాక్చువల్లీ దీన్ని ఎలా చేస్తారో చూడండి మా. సో హౌ దే డూ దిస్, యాక్చువల్గా దీన్ని ఎలా చేస్తారంటే దే విల్ యూస్ ఎక్స్ మెథడ్. రైట్. సో ఎక్స్ మెథడ్ ఎలా చేస్తారు చూడండి. ఫర్ సపోజ్ రైట్, చూడండి మా, డిస్టెన్స్ నేను ఏమనుకుంటున్నా అంటే డిస్టెన్స్ D1 D2 అనుకుంటున్నా. ఓకే, D1 is to D2. ఎప్పుడు కారు 20 km per hour వెళ్ళినప్పుడు 1 hour లెస్ టైం తీసుకున్నప్పుడు. రైట్. సో యాజ్ వి నో దట్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటిమా, S1 ఇంటూ S2 బై S1 మైనస్ S2 ఇంటూ టైం, అంతే కదా. రైట్. సో దిస్ ఫార్ములా వీ యూస్డ్ వెన్ the different speeds are given. Right. So I'll apply that formula here. Let's see here. I assume S1 as S. Okay, I assume S1 as S ఎందుకంటే S1 అనేది ఒరిజినల్ స్పీడ్. రైట్. చూడండి, D1 అంటే ఏం రాస్తాను, S ఇంటూ ఇక్కడ ఎంతమ్మా S+20 కదా, స్పీడ్ ఇంక్రీజ్ చేశాడు ఎంత S+20, S ఇంటూ S+20 బై వాట్ ఈస్ ద డిఫరెన్స్ S1 మైనస్ S2 అంటే ఆర్ S2 మైనస్ S1 మాడ్యులస్ పెట్టుకోండి ఇక్కడ. ఓకే, ఇంటూ ఎంతమ్మా 1 hour ఈక్వల్స్ టు మళ్ళీ S ఇంటూ స్పీడ్ తగ్గించాడు, ఎంత తగ్గించాడు 10 km తగ్గి S ఇంటూ S మైనస్ 10. రైట్. ఎంత డిఫరెన్స్ 10. సో ఎంత పట్టింది 4 hours పట్టింది. ఓకే. రైట్. లెట్స్ సాల్వ్ దిస్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం చూడండి. సో S క్యాన్సల్. రైట్. సో S+20 చూడండి మా, ఇక్కడ 10 2s అంతే కదా. సో S+20 ఈక్వల్స్ టు 2 ఇంటూ S మైనస్ 10 ఇంటూ 4 కదా. సో ఇప్పుడు ఏమవుతుంది 8S అవుతుంది. ఇక్కడ చూడండి S+20 ఈక్వల్స్ టు 8S మైనస్ 80 అంతే కదా, 8S మైనస్ 80. సో ఈ 8S ఇటు తీసుకురావడం ఏమవుతుంది -7S అవుతుంది. ఇది ఇటు వెళ్తే ఏమవుతుందమ్మా
మైనస్ 100 అవుతుంది. సో ఎస్ ఈక్వల్స్ టు ఎంతమ్మా 100/7 కిలోమీటర్ పర్ హవర్. రైట్. సో ఎస్ వాల్యూ ఎంత 100/7 కిలోమీటర్ పర్ హవర్. రైట్. సో దిస్ ఈజ్ ద ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ దట్ కార్. దిస్ ఈజ్ ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ దట్ కార్. నెక్స్ట్ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు అనుకోండి. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఎంతమ్మా 100/7 ఇంటూ ఇక్కడ చూడండి స్పీడ్ 20 పెరిగింది అంతే కదా, అంటే 100/7 + 20 అవుతుంది అంతే కదా. స్పీడ్ పెరిగింది కాబట్టి 100/7 + 20 అవుతుంది. అంటే ఏమవుతుంది 100/7 + 20 అంటే 240/7 బై. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఎంతమ్మా ఇక్కడ? డిఫరెన్స్ చూడండి 140/7 అంతే కదా. ఎంత వస్తుంది 140/7. సో ఎంతమ్మా ఇక్కడ 1 అవర్ లెస్. ఓకే. సో దిస్ 7 ఈజ్ క్యాన్సల్. రైట్. ఎంత అవుతుంది అప్పుడు 100 × 240/7 × 140. ఓకే. 7s are 5s are. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎంత వస్తుంది మమ్మ ఇది 1200/49 kilometers. The distance is 1200/49 kilometers. సో ఇది చూడండి మా ఎంత టైం పట్టిందో. రైట్. సో దీన్నే మనం ఏం చేద్దామంటే విల్ డూ ద షార్ట్ కట్. ఇక్కడ 10 km/h ఉంది, ఇక్కడ 20 km/h ఉంది, ఇక్కడ 4 hours మోర్ ఉంది, ఇక్కడ 1 hour లెస్ ఉంది. రైట్. సో రిమూవ్ ద సైన్స్. మనకు సైన్స్తో సంబంధం లేదు. ఓకే. జస్ట్ రిమూవ్ ద సైన్స్. చూడండి మా జస్ట్ నంబర్స్ తీసుకుంటున్నాను ఇక్కడ, జాగ్రత్తగా చూడండి. రైట్. సో ఇక్కడ చూడండి 10 × 1 ఎంత 10. 20 × 4 how much 80. What is the difference here? What is the difference here ma? The difference is 70 here. Okay. Write that 70 in the denominator. Okay. First ఇక్కడ ఏం చేశాను మా 10 × 1 is 10, 20 × 4 is 80. What is the difference? 70. ఆ 70 ఇక్కడ రాశాను. నెక్స్ట్ చూడండి మా. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ వీ హ్యావ్ టు మల్టిప్లై ద 10. వీ హ్యావ్ టు మల్టిప్లై ద 10 with 20. ఓకే. చూడండి ఈ 10ను 20తో మల్టిప్లై చేయండి. అలాగే ఈ 80ని ఈ 10తో మల్టిప్లై చేయాలి. ఏమొస్తుంది చూడండి మా. ఏం చేయాలి మనము? ఈ 80ని ఈ 10తో మల్టిప్లై చేయాలి, ఈ 20ని ఈ 10తో మల్టిప్లై చేయాలి. ఓకే. సో అప్పుడు ఎంత వస్తుంది చూడండి 10 20 మీన్స్ 200 ప్లస్ ఇది ఎంతమ్మా 80 × 10 800. ఓకే. సో మనకి ఎంత వస్తుంది ఇక్కడ 200 + 800 అంటే ఎంత వస్తుందమ్మా 100. సారీ 200 + 800 అంటే 1000. 1000/70. సో 0 0 క్యాన్సల్. సో వాట్ ఈస్ దిస్ వన్? ఒరిజినల్ స్పీడ్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఒరిజినల్ స్పీడ్. చూడండి మా ఎంత తొందర అయిపోయింది. ఎక్స్ మెథడ్ వాడితే ఎంత లేట్ అవుతుంది మీరే చూడండి. ఓకే. మనకి ఇక్కడ వరకు వచ్చింది ఎక్స్ మెథడ్ వాడితే. రైట్. సో వాట్ వీ డూ హియర్ వి జస్ట్ మల్టిప్లై క్రాస్ మల్టిప్లై దెమ్ అండ్ విల్ ఫైండ్ ద ఒరిజినల్ స్పీడ్. చూడండి మా మనకు ఒరిజినల్ స్పీడ్ అనేది 100/7 ఉంది కదా. ఒరిజినల్ స్పీడ్ అనేది 100/7 ఉంది. అప్పుడు స్పీడ్ ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు ఇక్కడ 20 ఇంక్రీజ్ అయింది అన్నాడు. అంటే S1 ఎంతమ్మా ఇక్కడ? S1 100/7 అయినప్పుడు స్పీడ్ 20 ఇంక్రీజ్ అయింది అన్నాడు కదా. సో అప్పుడు S2 ఎంత అవుతుంది 100/7 + 40. సో అంతేనా 100/7 + 20 ఎంత వస్తుంది మనకి ఇక్కడ 240/7. దెన్ వాట్ ఈస్ ద టైమ్ హియర్? టైం ఎంత అన్నాడు మా 1 hour లెస్ అన్నాడు. రైట్. సో హౌ టు ఫైండ్ ద డిస్టెన్స్? డిస్టెన్స్ ఈక్వల్స్ టు 100/7 ఇంటూ 240/7 అంతే కదా. 240/7 మైనస్ రైట్. సో 100/7 ఇంటూ 240/7 బై
మైనస్ తీసుకోవాలి. వెయిట్ మా 240/7కి 100/7కి మైనస్ తీసుకోవాలి. ఎంత వస్తుంది? 140/7 ఇంటూ 100 సారీ ఇంటూ 1 అవర్ కదా 1 రైట్. చూడండి 720 అంతే కదా, 20 120 ఎంత వస్తుందమ్మా మనకి? డిస్టెన్స్ ఈక్వల్స్ టు అంతేనా 20 12 దిస్ ఇస్ 2012 రైట్. ఎంత వస్తుంది? 1200/49 కిలోమీటర్స్ రైట్. అక్కడ కూడా అదే వచ్చింది చూడండి, ఇక్కడ కూడా ఎంత వచ్చిందమ్మా? 1200/49 కిలోమీటర్స్. ఇది ఎందుకు రబ్ చేయకుండా ఉంచానంటే మీకు ఆన్సర్ చూపెట్టాలి కాబట్టి. ఓకే రైట్. సో చూడండి ఈ విధంగా చేయాలమ్మా. సో వాట్ వీ యూజ్డ్ హియర్ S1 into S2 by S1 minus S2 into time in hours. Okay, let's see this question. A man covered such a distance at some speed. Had he moved 3 kilometers faster, he would have taken 40 minutes less. If he had moved 2 kilometer per hour slower, he would have taken 40 minutes more than the distance అన్నాడు రైట్. సో చూడండి మా ఇక్కడ ఏమంటున్నాడు, ఒక పర్సన్ కవరింగ్ సమ్ డిస్టెన్స్. ఓకే, ఒక పర్సన్ ఏం చేస్తున్నాడు? ఒక డిస్టెన్స్ని కవర్ చేస్తున్నాడు. ఎంత? సమ్ డిస్టెన్స్ని సమ్ స్పీడ్తో కవర్ చేస్తున్నాడు. ఒకవేళ వాడు అదే డిస్టెన్స్ని సేమ్ డిస్టెన్స్ని 3 km/h ఫాస్ట్గా వెళ్ళినట్టయితే 40 minutes టైం తక్కువ టైం పడుతుందంట. అదే 2 km/h స్లోగా వెళ్ళాడనుకోండి, వాడికి 40 minutes మోర్ టైం తీసుకుంటుందంట. అంతే కదా, 40 minutes మోర్ టైం తీసుకుంటుంది. అప్పుడు ఏమంటున్నాడు? ద డిస్టెన్స్ అంటున్నాడు రైట్. సో వాట్ ఈస్ దట్? డిస్టెన్స్ అంటున్నాడు. లెట్స్ సీ హియర్. ఫస్ట్ చూడండి మా, ఫస్ట్ విల్ డూ ద ఎక్స్ మెథడ్. ఓకే, ఆ ఎక్స్ మెథడ్ వల్ల ఈ మెథడ్కి ఆ ఎక్స్ మెథడ్కి ఈ మెథడ్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో తెలిసిపోతుంది రైట్. సో మెథడ్ 1 విల్ డూ ఎక్స్ మెథడ్ రైట్. సో ఎక్స్ మెథడ్లో చూడండి, మనకి ఎక్స్ మెథడ్లో ఏమేమి రాస్తాం మనము? ఎక్స్ మెథడ్లో వి అజ్యూమ్ స్పీడ్ యాజ్ ఎక్స్. ఓకే, సో ఒరిజినల్ స్పీడ్ యాజ్ ఎక్స్ ఆర్ ఎస్ ఏదో ఒకటి తీసుకోండి. ఓకే, సో చూడండి డిస్టెన్స్ ఈక్వల్స్ టు మనకు ఫార్ములా ఏంటి? S1 ఇంటూ S2 బై S1 మైనస్ S2 ఇంటూ టైమ్. ఓకే రైట్. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఒరిజినల్ స్పీడ్ ఎంత? S ఇంటూ ఎంత ఇంక్రీజ్ చేశాడు స్పీడు రైట్. ఎంత ఇంక్రీజ్ చేశాడు మా? S + 3 కదా, బై వాట్ ఈస్ ద డిఫరెన్స్? 3 ఇంటూ 40 రైట్. సో ఇప్పుడు వాడు ఈ స్పీడ్తో పోయే డిస్టెన్స్ సేమ్ ఉంటుంది కదా, అంతే కదా. ఈ స్పీడ్తో పోయేది ఈ స్పీడ్తో డిస్టెన్స్ సేమ్ ఉంటుంది, జస్ట్ మనకేమవుతుంది? స్పీడ్ చేంజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ చూడండి, ఒరిజినల్ స్పీడ్ ఇంటూ స్పీడ్ ఎంత తగ్గించాడు? 2 km/h తగ్గించాడు బై 2 ఇంటూ 40. ఓకే, సో దిస్ 40 క్యాన్సల్. యాక్చువల్లీ మనం 40/60 ఇక్కడ కూడా 40/60 అని రాస్తాం, ఎందుకంటే హవర్స్లో కన్వర్ట్ చేస్తాం కాబట్టి. సో దిస్ 60 is cancel right. So what we'll get here? ఎంత వస్తుంది చూడండి. సో S క్యాన్సల్. అప్పుడు ఏమవుతుందమ్మా? 2S + 6 ఈక్వల్స్ టు 3S - 6. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది అంటే S ఈక్వల్స్ టు 12 km/h వస్తుంది. S ఈక్వల్స్ టు ఎంతదిమా? 12 km/h. సో మెథడ్ 2లో చూడండి మా, ఇక్కడ ఏమి ఇచ్చాడు? 2 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? టైము ఎన్ని మినిట్స్ మోర్ అన్నాడు? స్పీడ్ 2 km/h తగ్గిస్తే 40 minutes అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ 3 ఇచ్చాడు, ఇక్కడ ఎంత? 40 ఇచ్చాడు రైట్. సో లెట్స్ క్రాస్ మల్టిప్లై దెమ్. 40 ఇంటూ 2 ఎంతమ్మా? 80. 3 ఇంటూ 40 120. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 40. ఎంతమ్మా? డిఫరెన్స్ ఈజ్ 40. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 80 ఇంటూ 3. నెక్స్ట్ ఏంటిమా? 80 ఇంటూ 3 ప్లస్ 120 ఇంటూ 2
120 into 2. So what we'll get obviously here? 240 plus 240 by 40. Okay. So 480 by 40. 0, 0 cancel, 12. So what we'll get here? 12 kilometer per hour. So what is 12 kilometer per hour ma? It is original speed. Okay. ఎంతమ్మా? ఒరిజినల్ స్పీడ్. సో ఈ మెథడ్కి చూడండి మా ఎంత డిఫరెన్స్ ఉందో. రైట్, దిస్ ఈజ్ వెరీ కాంప్లెక్స్. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ. సో డోంట్ యూజ్ దిస్ మెథడ్. ఎక్స్ మెథడ్ వాడకండి. సో గో ఫర్ దిస్ మెథడ్. మనకి ఎంత వచ్చింది ఒరిజినల్ స్పీడు? ఒరిజినల్ స్పీడ్ ఈక్వల్స్ టు ఎంత? 12 కిలోమీటర్ పర్ అవర్. ఓకే. సో 12 కిలోమీటర్ పర్ అవర్. సో మనకి యాక్చువల్లీ ఎంత పెరిగింది? స్పీడ్ ఎంత పెరిగింది? 3 కిలోమీటర్ పర్ అవర్ పెరిగింది. అంటే ఇప్పుడు ఫైనల్ స్పీడ్ ఎంత ఉంది మా? సో ఫైనల్ స్పీడ్ మనకి ఎంత ఉంది? 3 కిలోమీటర్ పర్ అవర్ పెరిగిందంటే 12 ప్లస్ 3 ఎంత? 15 కిలోమీటర్ పర్ అవర్. అంటే చూడండి మా, యాక్చువల్లీ 12 కిలోమీటర్ పర్ అవర్ ఉంది. రైట్, 3 కిలోమీటర్ పర్ అవర్తో స్పీడ్ పెంచినప్పుడు అది ఏమవుతుందంటే 40 మినిట్స్ లెస్ టైం తీసుకుంటుంది. అదే 2 కిలోమీటర్ పర్ అవర్తో స్పీడ్ తగ్గించినప్పుడు అది ఎంత అవుతుంది? 10 అవుతుంది. 10 కిలోమీటర్ పర్ అవర్ ఉన్నప్పుడు 40 మినిట్స్ మోర్ తీసుకుంటుందంట. ఎంత తీసుకుంటుంది? 40 మినిట్స్ మోర్. రైట్. సో మనకు వి నో దట్ ఆల్రెడీ డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ఇంటూ S2 బై S1 మైనస్ S2 ఇంటూ టైం. రైట్. సో 12 ఇంటూ 15 బై, ఇక్కడ ఎంతమ్మా డిఫరెన్సు? 3. S1 ఇంటూ S2 బై S1 మైనస్ S2 ఇంటూ టైం. సో టైం ఎంత? 40 మినిట్స్. చూడమ్మా, 12 యాక్చువల్లీ 12 ఉంది కదా, 12ని వాడు 15 కిలోమీటర్ పర్ అవర్ అయినప్పుడంట ఎంత తగ్గిందంట టైం? వాడికి 40 మినిట్స్ తగ్గిందంట. అంటే 40/60 అంతే కదా, 40 మినిట్స్ కాబట్టి మనం 60 అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే బై 60 రాయాలి. ఎంత అవుతుంది అప్పుడు? 0, 0 క్యాన్సల్, 2 2s 2 3s. సో 3 5s 3 4s. ఎంత అవుతుంది? 20 కిలోమీటర్స్. ఎంతమ్మా? 20 కిలోమీటర్స్. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్? 20 కిలోమీటర్స్. వాట్ ఈస్ ద స్పీడ్? 12 కిలోమీటర్ per hour. A man covered a certain distance at some speed. Had he moved 6 kilometer per hour faster, he would have taken 40 hours less. If he had moved 6 kilometer per hour slower, he would have taken 6 hours more. The distance in kilometers is అన్నాడు. రైట్. సో ఇది IBPS క్వశ్చన్ మా. రైట్. సో దిస్ ఇస్ IBPS క్వశ్చన్. సో లెట్స్ సీ నౌ హియర్. ఇక్కడ ఏమంటున్నాడు మా? ఒకటి అంటనంట సమ్ డిస్టెన్స్ని సమ్ స్పీడ్తో కవర్ చేస్తున్నాడంట. రైట్, సమ్ స్పీడ్తో కవర్ చేస్తున్నాడంట. అయితే ఒకవేళ వాడు అతని స్పీడ్ని ఎంత పెంచాడు? 6 కిలోమీటర్ పర్ అవర్తో పెంచినప్పుడు, స్పీడు 6 కిలోమీటర్ పర్ అవర్తో పెరిగినప్పుడు వాడికి ఎంత టైం తగ్గిందంట? 40 గంటలు తక్కువ టైం పట్టిందంట. ఎంతమ్మా? రైట్, ఇట్స్ నాట్ 40, it's 4. So write it as 4. It's not 40 ma, it's 4. Okay, this is 4, not 40. Right. Okay, ఎంత తక్కువ పట్టిందంట? 4 గంటలు తక్కువ పట్టిందంట వాడికి. సో 4 hours లెస్ పట్టింది. అదే వాడు స్పీడ్ని 6 కిలోమీటర్ పర్ అవర్తో తగ్గించినప్పుడు ఎంత టైం పట్టిందంట? 6 hours ఎక్కువ టైం పట్టిందంట. అప్పుడు వాడు ఏమంటున్నాడు? ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ అంటున్నాడు. మనం డిస్టెన్స్ కనుక్కోవాలి. రైట్. సో ఎక్స్ మెథడ్ చేయట్లేదమ్మా, డైరెక్ట్ మనము సెకండ్ మెథడ్కి వెళ్ళిపోతున్నాము. 6 6 6 4 6 6 6 4. లెట్స్ క్రాస్ మల్టిప్లై దెమ్. 6 into 4 is 24. 6 into 6 is 36. What is the difference ma? 12 here. Okay, so write that 12 in the denominator. Next 24 into 6 ఎంత వస్తుంది మా? 24 into 6 అంతే కదా.
24 into 6 ఎంత 144 ప్లస్ 36 into 6 36 into 6 ఎంతమ్మా 216. వాట్ విల్ గెట్ హియర్ 360 అంతేనా 216 ప్లస్ 144 360 రైట్. సో 360 by 12 ఎంత వస్తుందమ్మా ఇక్కడ 30 km/h. సో ఒరిజినల్ స్పీడ్ ఎంతమ్మా ఇక్కడ ఒరిజినల్ స్పీడ్ ఓకే మనకు ఒరిజినల్ స్పీడ్ ఎంత వచ్చింది 30 km/h వచ్చింది. అంటే వాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఈ 30 km/h తోని ఫస్ట్ ఒరిజినల్గా మనకి ఎంత ఉంది ఇక్కడ స్పీడు 30 km/h ఇది ఒరిజినల్ ఓకే. వాడు ఏం చేస్తున్నా అంటే 6 km/h తో పెంచినప్పుడు అది 36 అవుతుంది. అప్పుడు ఎంత తగ్గుతుందట టైము 4 hours తగ్గుతుందట. అలా కాకుండా 6 km/h తగ్గించాడు అనుకోండి 24 అవుతుంది. అప్పుడు టైం ఎంత పెరుగుతుందట 6 hours పెరుగుతుందట రైట్. అప్పుడు ఏం కనుక్కోమంటున్నా మనని డిస్టెన్స్ కనుక్కోమని చెప్తున్నాడు. సో లెట్స్ టేక్ దిస్ 30 36 4 hours తీసుకోండి, లేకపోతే మీరు 30 24 6 hours తీసుకోవచ్చు రైట్ యాజ్ యువర్ విష్. ఐఎమ్ టేకింగ్ 30 36 and 4 hours less రైట్. చూడండి వి నో దట్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు s1 into s2 by s1 minus s2 into time in hours okay. So distance equals to, so this 30 is s1, this 36 is s2, this is time okay. చూడండి 30 into 36 by, so difference ఎంత 6 into ఎంతమ్మా 4. సో 6 6 ఎంత వస్తుంది 6 6 36. సో ఎంత వస్తుంది 30 into 6 is 180, 180 into 4 is 720. So what is the distance here 720 kilometers ma. So distance ఎంత 720 kilometers. What is the option here option A. అక్కడ 40 అని పడింది మా 40 hours అని పడింది, దాన్ని 4 అని రాసుకోండి, మేక్ ఇట్ యాజ్ 4 ఓకే రైట్. సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఏ మ్యాన్ కవర్డ్ సర్టెన్ డిస్టెన్స్ ఎట్ సమ్ స్పీడ్ హ్యాడ్ హీ మూవ్డ్ 10 km/h faster he would have taken 60 minutes less. If he had moved 20 km/h slower he would have taken 45 minutes more okay 45 minutes more. The distance in is, ఇక్కడ చేంజ్ చేసుకోండి మా. సో ఇక్కడ చూడండి అతను గంటకు 10 కిలోమీటర్ వేగంగా కదులుతూ ఉంటే అతను 60 నిమిషాలు తక్కువ పట్టేవాడు. అతను గంటకు 20 కిలోమీటర్ నెమ్మదిగా కలితే అతను 40 కిలోమీటర్లు 45 మినిట్స్ మా ఇక్కడ 45 minutes కొంచెం చేంజ్ చేసుకోండి ఇక్కడ. సో రైట్ చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్కి డైరెక్ట్గా రాస్తున్నాను మా. చూడండి ఫస్ట్ వాడు ఎంత స్పీడ్తో వెళ్ళాడు, ఫస్ట్ సమ్ స్పీడ్ ఎస్తో వెళ్ళాడు రైట్. అప్పుడు వాడు కొంత దూరాన్ని పోవడానికి కొంత టైం పట్టింది. అదే వాడు స్పీడ్ ఎంత పెంచాడు 10 km/h పెంచాడు. అప్పుడు వాడికి ఎంత పట్టింది టైము 60 minutes. ఎంత పట్టింది 60 minutes లెస్ పట్టింది. అదే వాడు 20 km/h స్లోవర్తో వెళ్ళినప్పుడు వాడికి ఎంత పట్టింది టైము 45 minutes మోర్ పట్టింది. అప్పుడు ఏమంటున్నాడు ఫైండ్ ద డిస్టెన్స్ అంటున్నాడు ఓకే. సో లెట్స్ ఫైండ్ ద డిస్టెన్స్ సి. ఇక్కడ చూడండి మా సైన్స్ తీసేయండి. సో నో నీడ్ టు యూజ్ సైన్స్ ఓకే, క్వశ్చన్ కాబట్టి నేను సైన్స్ పెట్టాను ఓకే. రిమూవ్ ద సైన్స్. చూడండి 20 into 60 హౌ మచ్ 1200. అలాగే 45 into 10 హౌ మచ్ 450 రైట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్ 750 750 ప్లస్ 450 001 ఎంత రైట్. సో డిఫరెన్స్ ఎంత ఇక్కడ 750. రైట్ దట్ 750 ఇన్ ద డినామినేటర్ ఓకే. సో డినామినేటర్లో రాశాను. చూడండి 1200 into 10 12,000 ప్లస్ 450 into 20 హౌ మచ్ 900. సో వాట్ విల్ గెట్ హియర్ 9,000. 450 into 20 is 9,000. What will get here 21,000 by 750.
this 0 is cancel. Okay, so 25 3s are 75, 700 3s are ఎంత వస్తుంది మా 700 3s are 2100. నెక్స్ట్ 25 2s are 50, రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇంకా 200 ఉంటుంది. సో 25 8s are, సో దట్ ఈస్ 28 km/h. సో 28 km/h అనేది ఏంటి మా ఒరిజినల్ స్పీడ్. ఏంటి ఒరిజినల్ స్పీడ్. సో వాడు ఏమంటున్నాడు నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ ఒరిజినల్ స్పీడ్ 28 ఉందంటమ్మా. సో దిస్ ఈజ్ 28 నో. వాడు ఏం చేశాడు, ఒరిజినల్ స్పీడ్ 28 ఉంటే ఫస్ట్ వాడు 10 km/h ఫాస్ట్గా వెళ్ళాడు. ఎంత వెళ్ళాడు 10 km/h ఫాస్ట్గా వెళ్ళాడు. అంటే ఎంత వస్తుంది ఇక్కడ 38 వస్తుంది. అలా వెళ్ళడం వల్ల వాడికి ఎంత టైం తక్కువ పట్టిందట 60 minutes తక్కువ పట్టిందంట టైం. ఒకవేళ 20 km/h స్పీడ్ తగ్గించాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే తగ్గిస్తే ఏమవుతుంది ఇక్కడ 18, సో ఎంత అవుతుంది 8 అవుతుంది. సో వాడు 8 km/h వెళ్ళాడు అనుకోండి, 8 km/h వెళ్తే వాడికి ఎంత పట్టిందంట 45 minutes మోర్ పట్టిందంట. అంతే కదా వాడు క్వశ్చన్ ప్రకారం. సో మనం ఈ పార్ట్ తీసుకున్నాం 28 km/h, ఇది 38 km/h, 60 minutes తీసుకుందాం. రైట్. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ నో. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు, రైట్, సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఎంతమ్మా 28 km/h ఇంటూ 38 బై వాట్ ఈస్ ద డిఫరెన్స్ 10 ఇంటూ 60 minutes కాబట్టి 1 hour రాస్తున్నాను. ఎంతమ్మా 1 hour. సో 28 ఇంటూ 38 ఎంత వస్తుంది మనకు చూడండి, 28 ఇంటూ 38 వాట్ విల్ గెట్ 64 అంటే 6, ఇక్కడ ఎంత వస్తుంది 22, హియర్ 24, 2 హియర్ 8, సో 4 6 1064 అంటే ఎంత వస్తుంది మా ఇక్కడ 106.4 kilometers, అంటే 106 kilometers 400 meters. Right. So these are the questions on various speeds given, when various speeds and various times is given. Okay, so let's go to the next concept. Right, hope this concept is clear to all of you. So let's see the concept 7, that is questions on walking and riding. Okay, so ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటమ్మా, రైట్. సో స్టూడెంట్ హోమ్ నుండి స్కూల్కు నడుచుకుంటూ వెళ్ళినట్టయితే, బై వాక్ నడుచుకుంటూ వెళ్ళినట్టయితే వాడికి 50 minutes టైం పడుతుందంట. అదే అతను సో హోమ్ నుండి స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళి తర్వాత సైకిల్ మీద వచ్చాడు అనుకోండి, ఎంత టైం పడుతుంది 24 minutes పడుతుందంట. అప్పుడు వాడు ఏమంటాడంటే బోత్ ద వేస్ సైకిల్ మీద వెళ్ళాడు అనుకోండి, సో బోత్ ద వేస్ సైకిల్ మీద వెళ్ళాడు అనుకోండి ఎంత టైం పడుతుందని, బోత్ ద వేస్ సైకిల్ మీద వెళ్ళాడు అనుకోండి ఎంత టైం పడుతుందని అడుగుతున్నాడు. రైట్. సో చూడండి, ఫస్ట్ చూడండి మా, వాకింగ్ ప్లస్ వాక్ ఎంత ఉంటుంది 50 minutes ఉంటుంది. నెక్స్ట్ వాక్ సైకిల్ ఎంత ఉంటుంది 24 minutes ఉంటుంది. ఎంత ఉంటుంది 24 minutes. మన ఏమడుతున్నాడు సైకిల్ అడుగుతున్నాడు, అంటే 2 ways సైకిల్ మీద పోవడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు, అంతే కదా. ఇది చూడండి 2 times వాక్ చేయడానికి ఎంత టైం పట్టింది 50 minutes పట్టింది. అదే ఇక్కడ 2 times వాకింగ్ 2 times సైకిల్ ఎంత టైం పడుతుంది 24 minutes పడుతుంది. రైట్. సో ఇది క్యాన్సల్ కదా, అంటే 2 times సైకిల్కి ఎంత టైం పడుతుంది మా, ఎంత టైం పడుతుంది ఇంటూ 2 కదా 48. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ 2 minutes. డిఫరెన్స్ ఎంతమ్మా 2 minutes. రైట్. సో లెట్స్ సీ ద క్వశ్చన్స్ ఆన్ దిస్. లెట్స్ గో టు ద ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నా చూడండి, I walk a certain distance and ride back taking total 37 minutes. I would walk both ways 55 minutes.
హౌ లాంగ్ వుడ్ ఇట్ టేక్ మీ టు రైడ్ బోత్ వేస్ అన్నాడు. చూడండి మా, ఐ వాక్ ఏ సర్టెన్ డిస్టెన్స్ అండ్ రైడ్ బ్యాక్ టేకింగ్ 35 minutes. ఓకే, సో వాడు వాక్ చేస్తూ రైడ్ చేయడానికి ఎంత టైం పట్టిందట వాడికి? 37 minutes పట్టిందట. అలాగే రైట్, సో బోత్ ద వేస్ వాక్ చేయడానికి ఎంత టైం పట్టిందంట? 55 minutes పట్టిందంట. అప్పుడు ఏమంటున్నాడు వాడు? హౌ లాంగ్ వుడ్ ఇట్ టేక్ మీ టు రైడ్ బోత్ ద వేస్. ఓకే, బోత్ ద వేస్ రైడ్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. అంతే కదా, అదే కదా మన క్వశ్చన్. రైట్, సో లెట్స్ సీ ఫస్ట్. చూడండి, వాకింగ్ ప్లస్ రైడింగ్ ఎంత? 37 minutes. రైట్, సో బోత్ ద వేస్ వాక్ చేయడానికి 55 minutes. ఇక్కడ చూడండి 2W ఉంది, ఇక్కడ అంటే 2 times వాక్ చేశాడు. ఇక్కడ రైట్ 1 time వాక్ చేశాడు. అక్కడ ఏమడుతున్నాడు? 2R అడుగుతున్నాడు. అంటే 2 times రైడ్ చేయడానికి అంటే మనం ఇంటూ 2 మల్టిప్లై చేస్తే సరిపోతుందా? 2W ఇంటూ 2R ఈక్వల్స్ టు ఎంత? 37 ఇంటూ 2 74. ఓకే, సో దిస్ వన్ క్యాన్సల్. సో 2 times రైడ్ చేయాలంటే ఎంతమ్మా? 74 minus 55. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 19 minutes. ఎంత? 19 minutes. వాట్ ఈస్ ద ఆన్సర్? 19 minutes. Okay, so hope you guys understand this concept very well. Please subscribe to our channel T1 Academy. Thank you so much. Have a great day.